టీవీ నేను లక్ష్మి. ఇక డీటెయిల్స్లోకి వెళితే ఉప్పల్ వేదికగా రాజస్థాన్లో జరుగుతున్నటువంటి మ్యాచ్లో సన్ రైజర్స్ బ్యాటింగ్లో విరుచుకుపడుతోంది. సొంత గడ్డపై రాజస్థాన్కి చుక్కలు చూపించింది. వచ్చిన వారు వచ్చినట్లుగా చిత్తకొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. తొలిసారి సన్ రైజర్స్ తరఫున ఆడుతున్నటువంటి ఇషాన్ కిషన్ 45 బంతుల్లో సెంచరీ చేసి దుమ్ము లేపాడు. అతని ఇన్నింగ్స్లో 6 సిక్సర్లు 11 ఫోర్లున్నాయి. ట్రావిస్ హెడ్ ఆఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించగా క్లాసెస్ నితీష్ రెడ్డి రాణించారు. ఐపీఎల్లో సన్ రైజర్స్ కు ఇది 2వ అత్యధిక స్కోర్ కావడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగినటువంటి సన్ రైజర్స్ ఎప్పటిలాగానే ఇన్నింగ్స్ ని దాటిగా ఆరంభించింది. తొలి ఓవర్లోనే 10 పరుగులు, రెండో ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. పవర్ ప్లేలో హెడ్ అభిషేక్ శర్మ దాటిగా ఏకంగా 94 పరుగులు రావడం విశేషం. 11 బంతుల్లో 24 పరుగులు చేసినటువంటి అభిషేక్ శర్మ అవుట్ అయినా కిషాన్ తో కలిసి హెడ్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లాడు. 67 పరుగులు చేసిన తరువాత హెడ్ అవుట్ కాగా నితీష్ రెడ్డి ఉన్నంతసేపు కూడా మెరుపులు మెరిపించాడు. ఒక ఎండ్లో వికెట్లు పడుతున్నా కూడా మరో ఎండ్లో ఇషాన్ కిషన్ మాత్రం తన దూకుడిని కొనసాగించాడు. బౌండరీలతో విరుచుకుపడుతూ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. క్లాసెస్ 14 బంతులు 34 పరుగులు చేసి ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో తుషార్ దేశ్పాండే 3 వికెట్లు తీసుకోగా తీక్షణ 2 వికెట్లను పడగొట్టాడు. సందీప్ శర్మ 1 వికెట్ పడగొట్టాడు.